హాయ్ అండి. వెల్కమ్ టు మౌనీస్ అంటారు. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మన ఛానల్‌లో లాంగ్ వీడియో వచ్చి చాలా డేస్ అయింది అండి. దగ్గర ఒక 2 మంత్స్ అయిపోతుంది. సమ్ పర్సనల్ రీజన్స్ వల్ల పెట్టలేకపోయాను. ఓకేనా అండి? ఈరోజు టాపిక్ వచ్చి యూ వర్సెస్ దెమ్ అండి. ఈరోజు రీడింగ్‌లో మీది అండ్ మీ పర్సన్ యాక్చువల్ ఫీలింగ్స్, ఇంటెన్షన్స్, ఫియర్స్, మీ ఇద్దరి మధ్య ఫ్యూచర్ ఎనర్జీ ఎలా ఉందో చాలా డీప్గా చూద్దాం. సరేనా అండి? మీరు ఒక డీప్ బ్రీత్ తీసుకోండి. మీ పర్సన్ గురించి ఆలోచించండి. సో దట్ అలా చేస్తే మీకు మెసేజెస్ అనేవి కనెక్ట్ అవుతుంది. వాళ్ళని ఒకసారి ఇమాజినేషన్ చేసుకోండి. మీ మధ్య ఉన్న స్వీట్ మెమరీస్ని అవన్నీ గుర్తెచ్చుకోండి. ఓకేనా అండి? కార్డ్స్ షఫిల్ చేసుకుందాం. ఇది పర్సనల్ రీడింగ్ కాదండి, జనరల్ రీడింగ్ కాబట్టి మీకు ఎంతవరకు రిజనేట్ అయితే అంతవరకే తీసుకోండి, లేకపోతే లేదు. సరేనా అండి? ఓకే అండి, ఇక్కడ మీ ఫీలింగ్స్ చూద్దాం, ఇక్కడ మీ పార్ట్నర్ ఫీలింగ్స్ చూద్దాం. ఇక్కడ మీ ఫీలింగ్స్ ఒక 30% రిజనేట్ అయితే ఇక్కడ మీ పార్ట్నర్ ఫీలింగ్స్ కూడా 30% రిజనేట్ అవుతుంది. ఓకేనా అండి? అలా తీసుకోండి. ఇక్కడ మీరు ఫ్రెష్ స్టార్ట్ కోసం రెడీగా ఉన్నారు. మీ హార్ట్లో కొన్ని రిస్క్ తీసుకుని అయినా ఈ లవ్లో ముందుకు వెళ్ళాలని ఉంది. మీ పాస్ట్ని వదిలేసి ఒక న్యూ బిగినింగ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. బ్లైండ్గా ఒక స్టెప్ తీసుకోవాలని ఉందండి మీకు ఈ రిలేషన్షిప్లో. మీకు ట్రూ కనెక్షన్ కావాలి, సోల్మేట్ ఎనర్జీ కావాలి. మీ పర్సన్ అంటే మీకు డీప్ అట్రాక్షన్ ఉంది, కానీ క్లారిటీ కావాలని మీరు ఫీల్ అవుతున్నారు. మీ మైండ్లో అయితే కన్ఫ్యూజన్ కూడా ఉందండి మీకు మీ రిలేషన్లో. మీరు ఓవర్ థింకింగ్ ఎక్కువ చేస్తున్నారు. నైట్ టైంలో టెన్షన్ ఎక్కువ పడుతున్నారు. మీ రిలేషన్ గురించి డౌట్స్ ఉన్నాయి. మీకు రిజెక్షన్ జరుగుతుందేమో అనే భయం, చాలా ఎమోషనల్ బర్డెన్ని మీరైతే మోస్తున్నారండి. మీరు ఫీల్ అవుతున్నారు. మీరు చాలా లవింగ్ పర్సన్, ఎమోషనల్గా సెన్సిటివ్గా ఉంటారు. మీ లవ్ చాలా జెన్యున్. మీరు ఈ కనెక్షన్ ఎలా డెవలప్ చేసుకోవాలనుకుంటున్నారు? మీరు మీ ఫీలింగ్స్ని మీ దగ్గర ఉంచుకుంటున్నారు, అంటే ఎవరితో షేర్ చేసుకోరు. మీ ఎమోషన్స్ని అందరికీ షేర్ చేయరు. మీ పర్సన్ మీద చాలా అటాచ్ అయిపోయారు మీరు, కానీ ఎక్స్ప్రెస్ చేయడం కష్టంగా ఉంటుంది. మీకు చెప్పడానికి కష్టం అనిపిస్తుంది మీకు. మీరు మీ రిలేషన్లో స్టెబిలిటీ, ఎఫెక్షన్ అండ్ కమిట్మెంట్ని కోరుకుంటున్నారు. అందరికీ కేర్ చేసే నేచర్ మీది. స్ట్రాంగ్ పర్సన్, మీరు వాల్యూడ్ పర్సన్లా ఉండాలని మీరు అనుకుంటున్నారు. మీరు అందరికీ చాలా ప్రేమ చూపించే పర్సన్ అండి, చాలా కేరింగ్ చూపించే పర్సన్. మీ పర్సన్ చేసిన దానికి మీరు ఇంకా ఫీల్ అవుతున్నారు. మీ హార్ట్లో డిసప్పాయింట్మెంట్ ఉంది. పరిస్థితులు వేరేగా ఉంటే బాగుండేది అని ఫీల్ అవుతున్నారు. మీరు మంచిగా ఉండుంటే బాగుండేదేమో అని అనిపిస్తుంది మేము మనసుకి. మీరు మీ లవ్ని ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటున్నారు. మీ మైండ్లో రొమాంటిక్గా ఆలోచిస్తున్నారు. మీ పార్ట్నర్ విషయంలో రైట్ టైం కోసం మీరు ఎదురు చూస్తున్నారండి. ఇక్కడ మీరు మానసికంగా ఒంటరిగా ఉంటున్నారు. మీ ఫీలింగ్స్ గురించి డీప్ థింకింగ్ చేస్తున్నారు. మీకు ఏది కరెక్ట్, మీ ఫ్యూచర్ ఏమవుతుంది అని మీరు ఆలోచిస్తున్నారు బాగా డీప్గా. మీరు చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్న పర్సన్. లవ్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కొంచెం టైర్డ్గా ఉంటుంది మీకు. మీకు ట్రూత్ అండ్ క్లారిటీ కావాలి.
మీ పర్సన్ నుండి క్లియర్ కమ్యూనికేషన్ కావాలని స్ట్రాంగ్గా ఉంది. మీ విధి మారుతుందని ఆశిస్తున్నారు. టైమింగ్ కరెక్ట్ అయితే మీ రిలేషన్షిప్ ఇంకా ఇంప్రూవ్ అవుతుందని మీరైతే నమ్ముతున్నారండి. వాళ్ళే రైట్ పర్సన్ అని ఫీల్ అవుతున్నారు. మ్యూచువల్ లవ్ కావాలని అనుకుంటున్నారు. అంటే ఇద్దరికీ సమానంగా ఈక్వల్ లవ్ కావాలని మీరు అనుకుంటున్నారు. మీ పర్సన్ని సోల్మేట్ లాగా ఫీల్ అవుతున్నారు. చాలా ఎమోషనల్ బాండ్ అండి మీది. మిమ్మల్ని మీరు డిఫైన్ చేసుకుంటున్నారు. మీ హార్ట్ని మీరు ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు. మీ పర్సన్ మీ వాల్యూ తెలుసుకోవాలని స్ట్రాంగ్గా ఫీల్ అవుతున్నారు మీరు. మీరు తెలుసుకుంటున్నారు. గతంలో జరిగిపోయిన మిస్టేక్స్ని, పాత విధానాలు అన్నీ రిఫ్లెక్ట్ చేస్తున్నారు. మీకు ఫైనల్ డెసిషన్ కావాలని ఒక కమిట్మెంట్ కోసం మీరైతే ఎదురు చూస్తున్నారు. ఇదండి మీ ఫీలింగ్స్. మీరైతే కమిట్మెంట్ కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు మీ పార్ట్నర్ ఫీలింగ్స్ చూద్దామండి ఇక్కడ. మీ పర్సన్కి మీరంటే స్ట్రాంగ్ కనెక్షన్ ఉంది. మీ విషయంలో చాలా కాన్ఫిడెంట్గా ఉంటారు. మీ గురించి చాలా మంచి ఇంప్రెషన్ ఉంది. మీరంటే స్ట్రాంగ్ అట్రాక్షన్ కూడా ఉంది మీ పర్సన్కి. కానీ వాళ్ళు ఏదో హైడ్ చేస్తున్నారు. ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయడం లేదు. చాలా వీక్గా ఉంటున్నారు. భయపడుతున్నారు వీళ్ళైతే. వీళ్ళు కన్ఫ్యూజన్లో ఉన్నారు. దేనికి ప్రయారిటీ ఇవ్వాలో తెలియడం లేదు. వర్క్ విషయంలోనా, లేకపోతే రెస్పాన్సిబిలిటీసా, ఫ్యామిలీయా, లవ్లోనే ఇవ్వాలా అని బ్యాలెన్స్ చేయడం కష్టంగా ఉంది వీళ్ళకి. ఏ విషయంలో ప్రయారిటీ ఇవ్వాలో తెలియక. స్టక్ అయినట్టు ఫీల్ అవుతున్నారు. డెసిషన్ తీసుకోవడానికి టైం తీసుకుంటున్నారు. సిచ్యువేషన్ని డిఫరెంట్ యాంగిల్లో చూస్తున్నారు. అంటే ఒక కొత్త కోణంలో ఎలా చేస్తే బాగుంటుందా అని వీళ్ళు ఆలోచిస్తున్నారు. వీళ్ళు మీకు సారీ చెప్పాలని అనుకుంటున్నారు. లేదా ఒక స్వీట్ మెసేజ్ పంపించాలని అనుకుంటున్నారు. చిన్న కమ్యూనికేషన్ జరగచ్చండి మీ మధ్య. మీ పార్ట్నర్ దగ్గర నుంచి కాల్ ఆర్ మెసేజ్ వచ్చే ఛాన్స్ కనిపిస్తుంది. ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్ అంటే వాళ్ళలో వాళ్ళకే ప్రాబ్లమ్స్ ఉన్నాయి. లవ్ ఉంది కానీ ఈగో ఇష్యూ, వాళ్ళ మిస్అండర్స్టాండింగ్స్ కూడా ఉన్నాయండి దీనిలో. వీళ్ళకి డీప్ ఎమోషన్స్ ఉన్నాయి. సైలెంట్గా ఉన్నా కూడా మీరంటే లవ్ చాలా ఉంది, బట్ కంట్రోల్ చేసుకుంటారు. ఈ పర్సన్ లవ్ ఉన్నా ఎక్స్ప్రెస్ చెయ్యరు బయటికి. కెరీర్ విషయంలో, ఫైనాన్షియల్ విషయంలో బిజీగా ఉంటున్నారు. మీ రిలేషన్ని ఇంప్రూవ్ చేయాలని అనుకుంటున్నారు. ఎఫర్ట్ పెట్టాలి అనే ఇంటెన్షన్ అయితే వీళ్ళకు ఉంది మీ పార్ట్నర్కి. వీళ్ళు భయపడుతున్నారు. మిమ్మల్ని కోల్పోతానేమో అని భయపడుతున్నారు. ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతున్నారు. ఏంటి అనేది క్లియర్గా చెప్పలేకపోతున్నారు బయటికి వీళ్ళు. వీళ్ళకి మీతో రిలేషన్షిప్ సక్సెస్ చేయాలని ఉంది. మీతో రిలేషన్లో అందరి ముందు యాక్సెప్ట్ చేయాలని కూడా ఉంది. అండ్ అలాగే గర్వంగా కూడా ఉందండి వీళ్ళకి మీ విషయంలో. వాళ్ళు చాలా హర్ట్ అయ్యి ఉన్నారు. పాస్ట్ ఇష్యూస్ వల్ల హార్ట్ బ్రేక్ అయ్యింది. మీ విషయంలో కూడా కొంచెం గిల్టీ ఫీలింగ్ ఉందండి వీళ్ళకి. వీళ్ళకి మీతో ఫాస్ట్గా కమ్యూనికేట్ చేయాలని ఉంది. సడన్ మెసేజ్ లేదా సడన్గా కాంటాక్ట్ చేయాలని ఉంది. మీ విషయంలో ఏ యాక్షన్ తీసుకోవాలా అని ఆలోచిస్తున్నారు వీళ్ళు.
వాళ్ళు మీతో లాంగ్ టర్మ్ కోసం చూస్తున్నారు. మీతో ఫ్యామిలీ స్టార్ట్ చేయాలని, స్టెబిలిటీ మెయింటైన్ చేసి మంచి కమిట్మెంట్తో స్ట్రాంగ్గా ఉండాలని అనుకుంటున్నారండి మీ విషయంలో వీళ్ళు. వాళ్ళు మీ రిలేషన్ని కంట్రోల్లోకి తీసుకోవాలని ఉంది. స్ట్రాంగ్ పర్సనాలిటీ మీ పర్సన్. డెసిషన్ స్లోగా తీసుకుంటారు, బట్ కరెక్ట్గా తీసుకుంటారండి. ఇక్కడ పెడతానండి, కనిపిస్తుందా? మీరు వాళ్ళకి హోప్ని ఇస్తారని, మీరు వాళ్ళని హీల్ చేస్తారని, మీతో ఉంటే ఫ్యూచర్లో తన విష్ ఫుల్ఫిల్మెంట్ జరుగుతుందని మీ మీద చాలా నమ్మకంతో ఉన్నారండి మీ పర్సన్ అయితే. అదండి మీ ఫీలింగ్స్ అండ్ మీ పార్ట్నర్ ఫీలింగ్స్ ఇలా ఉన్నాయి. మీకు ఎంతవరకు రిజనేట్ అయ్యిందో నాకు కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఇక నుంచి మళ్ళీ ముందులా రెగ్యులర్గా వీడియోస్ అనేవి వస్తాయండి మన ఛానల్లో. షార్ట్ వీడియోస్ కూడా ఇంకా డైలీ వస్తాయి. అండ్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలి, ఏ టాపిక్స్ మీద వీడియోస్ కావాలో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. మర్చిపోయానండి, మన ఛానల్ డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ పెట్టాను. ఇన్స్టాలో కూడా ఫాలో చేయండి అండ్ అక్కడ కూడా మన వీడియోస్ అనేవి వస్తాయి. ఓకేనా అండి? వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్స్ అండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండి. బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. మీకు ఎంతవరకు ఈ రీడింగ్ రిజనేట్ అయిందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. బాయ్.